నమస్కారం అని మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అవుతున్న మీకు రిలీఫ్ ర్యాలీ 120 పాయింట్లు ప్లస్. ఇది ఈవినింగే గాలి తీసేస్తారా? నెక్స్ట్ వీక్ గాలి తీస్తారా? అదన్నది క్వెషన్. ఈ రిలీఫ్ ర్యాలీ ఎందుకు గుర్తిచ్చారు అని చూసారంటే, అమెరికాలో 3.1 బదులు 2.7 వచ్చింది ఇన్‌ఫ్లేషన్. అలాగ ఉండడం వల్ల దానివల్ల అమెరికాలో ఒక పెద్ద ర్యాలీ. అమెరికాలో ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చింది. కావాలంటే కాదు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగని ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చింది. ఈ రిలీఫ్ ర్యాలీలో పెద్దగా లేచిందన్నీ ఏమో మన తరకు ఐటీ స్టాక్స్. దీనివల్ల ఈ ఐటీ స్టాక్స్ అంతా మనం లాంగ్ ఉండడం వల్ల మనకి కవర్ లేకుండా దేశం నడుస్తున్నది. కాలం కూడా నడుస్తున్నది. దీనివల్ల ఈ ఐటీ స్టాక్స్ అన్నీ ఫార్మా స్టాక్స్ అనేవి రూపాయి కింద పడుతున్న కొద్దీ మనకు గుడ్ న్యూస్ అది. ఇవాళ రూపాయికి కూడా హాలిడే ఇచ్చారు. మండే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రూపాయి నుంచి ఫాల్. ఇది అవుతుంది ఒక ముఖ్య న్యూస్. ఎన్ని రోజులకి ఇది అవుతుంది? అలాగ అడిగారండి మీరు? ఎవరి వల్ల చెప్పడం అవ్వదు. ఇవాళ గోల్డ్ రేట్ ఏమో ₹60 తగ్గింది. వెండి కూడా రూ. 3, ₹4 తగ్గింది. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడేమో బ్యాంక్ ఆఫ్ జపాన్ మీరు చెప్తున్న అంతలోని పెంచింటారు ఇంట్రెస్ట్ రేటు. అలాగని న్యూస్ క్లియర్‌గా వచ్చింటది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాస్ ద ఫైనాన్స్ టు ద వరల్డ్. 25 ఇయర్స్ నుంచి ప్రపంచానికి డబ్బులు సప్లై చేస్తుంది లో ఇంట్రెస్ట్ రేట్‌లోని బ్యాంక్ ఆఫ్ జపాన్. ఈ 0.75 వచ్చిందంటే అది ఇదవుతున్నది 30 ఇయర్స్‌లో ఒక హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. అంటే 0.75 ఇంట్రెస్ట్ రేట్ అవుతున్నది. 30 సంవత్సరాలు ఇది హైయెస్ట్ రేట్. 0 నుంచి 0.75 వచ్చింది. అలాగంటే 3 టైమ్ పెరిగిందని అర్థం. హైవే న్యూట్రల్ రేట్ లేదు. ఇంకో 0.25 పెంచాలి. అలాగని చెప్తున్నారు. ఇంకో 0.25 కూడా రావచ్చు. దీనివల్ల పెద్దగా మూవ్ అవ్వలేదు. అదే ఇండికేషన్ ఏంటి? ఇంకొంచెం పెంచండ్రా సామి ఒక ఇండికేషన్ వస్తున్నది. దాని తర్వాత ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. మాక్సిమం ఈటీఎఫ్ ఈళ్ళు కొంచెం ఉంచారు. ఎవరు? జపనీస్ ఎన్‌టిఎస్ మన బ్యాంక్ ఆఫ్ జపాన్ కొంచెం ఉంచారు. అమెరికన్ ఈపీఎఫ్ కూడా చాలామంది ఉంచున్నారు. అలాగని ఒక ఎసెట్ మార్కెట్‌ని జపనీస్ మార్కెట్ కింద పడకుండా ఉండాలి. అలాగని దానికి పనిచేస్తున్నారు. అమెరికాలో కేవలం బాండ్‌గా తీసుకున్నారు. ఇక్కడేమో ఈటీఎఫ్ అని తీసి కార్పొరేట్ పైసాని సపోర్ట్ చేశారు. ఇప్పుడు కార్పొరేట్ ఈటీఎఫ్‌ని స్టాక్ మార్కెట్‌లో తీసుకుంది. అలాగేనో ఎసెట్ మార్కెట్‌ని జపనీస్ మార్కెట్ కింద పడకుండా ఉంచుతాం. దాని గురించని ఇలాగ అన్ని పని చేశారు. అమెరికాలో కొంచెం బాండే కొన్నారు. ఇక్కడ అన్ని ఈటీఎఫ్ అన్నీ కొని ఈ ఈటీఎఫ్ అమ్మడం ఏమో చాలా సంవత్సరాలు అవుతది. అలాగని అనుకుంటున్నారు. దీనివల్ల కొంచెం బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏమో ఈటీఎఫ్ అని అమ్ముతూనే ఉంటుంది. దీనివల్ల జాపనీస్ స్టాక్ ఏమో వలటైల్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మన రాకీ రెడీగా ఉంచాలి. ఆకి తీసుకొని ఎప్పుడు పడుతుందని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పరిగెట్టిన టైం కాదు. మీరందరూ లిస్ట్ ఉంచుంటారంటే నా తమ్ముడితో అడిగారంటే కరెక్ట్‌గా చెప్తారు. ఎప్పుడు ఆకి తీసుకొని ఇదో బ్యాంక్ ఆఫ్ జపాన్ కదా! ఇప్పుడేమో ఇండియన్ న్యూస్ గురించి చూద్దాం. రిలయన్స్ ఏమో ఉదయం పరుపుని కొనేశారు. మంచి బ్రాండ్, పాత బ్రాండ్. టాటా వాళ్ళతోని ఫైట్ చేద్దాం. రిలయన్స్ కొన్నారు. నాకు తెలిసిన వరకు ఉదయం బ్యాడ్ టైం. చాలా బ్రాండ్‌ని ఉదయం చంపేసినట్టుగా ఈ బ్రాండ్ కూడా కొన్ని 10 సంవత్సరాల్లో లేకుండా పోతది. అలాగే హెచ్‌సిఎల్ టెక్నాలజీ ఏమో హెచ్‌పిఈ వాడతారు టెలికాం యూనిట్. అలాగంటే టెలికాం తరగ బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ ఇస్తున్నారు. డబ్బిచ్చి కొనేశారు. అలాగని ఒక న్యూస్. భారతీ ఎయిర్‌టెల్ ఏం చేశారంటే ఒక రైట్స్ చాలా ఇచ్చారు. మనం అడిగితే చాలు డబ్బిచ్చేస్తాం అన్నట్టు దాంట్లోని కాసు తీసుకొని డబ్బులు టేబుల్ మీద ఎట్టు అని చెప్పారు. దానివల్ల రైట్స్ సెపరేట్‌గా ట్రేడ్ అవుతుందిది. టక్కని మార్కెట్‌లో పెరిగిపోయింది. సన్ ఫార్మాకి ఎఫ్‌డిఏ ఏమో కొంచెం వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మీడియేట్‌లీ సన్ ఫార్మా పడిపోయింది. సన్ ఫార్మా పడుతున్నప్పుడు ఇంకా పడుతుందా అని తెలీదు. ఇండియాలోని డాలర్‌కి ఒక గుడ్ న్యూస్ రావడం కదా! న్యూ ఎఫ్‌జీ గ్రూప్ అని ఒకటి మిత్సుబిషి తెలగ ఫైనాన్స్ గ్రూప్ ఒకటుంది. వాళ్ళేం చెప్తున్నారంటే శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20% తీసుకుంటారు. ఆ 20% కొనేసి ఎవరు ఎగ్జిట్ అవ్వడం అవ్వదు. ఈ 20% వాళ్ళు ఫ్రెష్ క్యాపిటల్ ఏస్తారు. ఒక సౌత్ ఆఫ్రికన్ కంపెనీ శ్రీరామ్ కంపెనీ ఎంప్లాయీస్ నడిచింది న్యూ ఎఫ్‌డి ముగ్గురు 20% ఉంచుతారు.
40% ఏమో పబ్లిక్ దగ్గర ఉంటుంది. అవునా? ఏం మాట్లాడడం జరుగుతుందంటే కొంచెం రోజుల్లోనే శ్రీరామ్ గ్రూప్‌ని ఈ కంప్లీట్ ఈ ఎఫ్ఐఎంజీ కొనేస్తారు. అలాగని క్లియర్‌గా తెలుస్తున్నది. దీనివల్ల ఈ స్టాక్ పెరిగింది. 1,000,000,000 మార్క్ 1,43,000 క్రోర్స్ మీదకి వెళ్ళింది. ఇది బెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీ అయింది. బజాజ్ ఫైనాన్స్ తర్వాత ఇదవుతుంది వాల్యుయేషన్. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇదంతా వదిలేసి వాల్యుయేషన్ ఎక్కువగానే ఉంది. ఇవన్నీ వాల్యుయేషన్ న్యూ ఎఫ్‌జిఎఫ్ కంపెనీ వేయడం వల్ల, దీనివల్ల అది సీరియస్‌గా తీసుకోకండి. టిక్‌టాక్ చాలా కాలం నుంచి మాట్లాడి అమెరికా ట్రంప్ తలక మనసులు తెలుసుకొని ఒక జాయింట్ వెంచర్ వేస్తున్నారు. అదంటే ట్రంప్ డిసైడ్ చేశారు. వాళ్ళ తరక ఫ్రెండ్ లారీ ఎల్సిందా ఏంది టిక్‌టాక్‌కి జాయింట్ వెంచర్‌లో పార్ట్నర్‌గా ఉన్నారు. అలాగే సిల్వర్ లైన్ డెల్ గ్రూప్‌కి చెందిన చాలా క్లోజ్ ఉన్నవాళ్ళు సిల్వర్ లైన్ అలాగే డెల్ గ్రూప్‌కి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా పార్ట్నర్ ఉంటారని అలాగనే డిసైడ్ చేశారు. మొత్తంగానే 10 ఏం చెప్తున్నారంటే టిక్‌టాక్‌లో సగం మనీ అమెరికాకి ఇవ్వు. నేను చెప్పిన మనిషికి ఇవ్వు. అప్పుడేమో నేనేమో కరెక్ట్‌గా ఉంటాం అలాగని చెప్తున్నారు. నోట్లో రాపోయిన ఒక నోటు తిరగపోయిన ఒక వైట్ పీపుల్ కంపెనీ హల్దీరామ్‌లో మళ్ళీ స్టేక్ తీసుకున్నారు. హల్దీరామ్ 1%, 2% అని ఇక్కడ అక్కడ అని స్టాక్ అమ్ముతూనే ఉన్నారు. దానిలో ఈ గ్రూప్ కూడా హల్దీరామ్ కొద్ది తీసుకున్నారు. నెక్స్ట్ నిసాన్ ఏటి చేస్తున్నారంటే ఇండియాలోని చాలా మోడల్‌ని దించి ఇండియాలోని సూపర్‌గా కార్ తీస్తామని అని చెప్తున్నారు. కానీ నిసాన్ ప్రపంచంలోని బోండి అవుతున్న ఒక కంపెనీ అది. ఆ బాండీ అయిన కంపెనీ ఏమో ఇండియాలో ఏటవుతుందని చూడాలి. నెక్స్ట్ పెద్ద న్యూస్ మారుతి అని చెప్తున్నారంటే అడేయ్ లేటా వచ్చినా కూడా లేటెస్ట్ వస్తానని ఈవీ మార్కెట్‌లో వెళ్తున్నాం అలాగని చెప్తున్నారు. లేటా ఉందని లేటెస్ట్ వచ్చినా కూడా రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ పాయింట్ ఇదంతా వేసిన తర్వాత మనం దిగాలి అని చెప్తున్నారు. ఒకటి నీటిలో దిగాలని చూస్తున్నారు. ఈ విచార లాంచ్ చేస్తున్న టైంలోని టాటా చాలా మనీని లాంచ్ చేసి 8,000 వెండింగ్ మీద అమ్మేస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ కూడా అమ్ముతున్నారు. ఎప్పుడు ఇది మాటలో దిగుతారని చూద్దాం. ఇప్పటి వరకు మారుతి అని దిగినట్టు కనిపించడం లేదు. చైనా మార్కెట్ నుంచి సుజుకి వెళ్ళిపోయిన కథ మనం మర్చిపోకూడదు. ఐటీసీ ఏమో 3 పెద్ద న్యూ హోటల్ తెస్తున్నారు. ఐటీసీ తలక హెడ్ క్వార్టర్స్ కలకటాలో ఉంది. అక్కడ సంజయ్ పురి గవర్నమెంట్‌తోని కొంచెం ఇది చేసి మొత్తంగా 3 పెద్ద హోటల్ తీస్తున్నాం. అలాగని చెప్తున్నారు. నిన్నే నేను చెప్పాను. ప్రమోటర్ అమ్ముతున్నారు. మీరు సిప్ వేస్తున్నారంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అది ఇంకో పెద్ద ప్లేయర్ పెట్టొచ్చు. అలాగని చెప్పి సిస్టమాటిక్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. అంటే మీరు చిప్పేస్తున్న అమౌంట్ ఎగ్జాక్ట్ ప్రమోటర్ అమ్మడానికి ఈక్వల్‌గా ఉంది. ఈ సంవత్సరం 1,50,000 క్రోర్స్ అమ్మేసి హై వాల్యుయేషన్‌లు ప్యాకెట్‌లో వేసుకున్నారు. అప్పుడు ప్రమోటర్ అమ్ముతున్నప్పుడు మీరు కొనరు అన్నది ఒక తెలివిలేని పనిగా చూసుకోండి. ప్రమోటర్ అమ్ముతుంది. మీరు కొనకండి. నెక్స్ట్ అవుతున్నది. ఇంకా బ్యాంకర్స్ ఏంటి అనుకుంటున్నారు? ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ అని చెప్తున్నారు. ఈ ఐవీఎఫ్ దీని నుంచి ఆగదు. ఇండియాలో ఏమో డబ్బులు ఖర్చు పెట్టడంలో స్పెషలిస్టే ఉన్నారు. మేము ఇంకా డబ్బులు వేస్తాం అని చెప్తున్నారు. చాలా ప్రమోటర్స్ అమ్ముతాం అని చెప్తున్నారు. దీనివల్ల ఐపీఓకేమో నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది. అలాగని చెప్తున్నారు. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఇవాళ లిస్ట్ అయింది 20% ప్రీమియంలోను. అంటే నెక్స్ట్ ఎంతవుతుందో 20% ప్రీమియం. కొన్ని రోజుల తర్వాత వస్తుంది ఐడియా సెక్యూరిటీలో ఏం చేశారని. ఇలాగ ఒకసారి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ గ్రూప్‌లో ఆగిపోయింది. దీనివల్ల ఈ 20% ప్రీమియం పెద్దగా తీసుకోకండి. ఓవరాల్‌గా చూసండి ఇవాళ ఇదే ఇంత న్యూస్. గోల్డ్ కొంచెం పడిందంటే కన్సిడర్ చేయండి. గోల్డ్‌కేమో వరల్డ్ లెవెల్‌లోనే ఒక ఎక్స్‌పర్ట్ ఒకటి చెప్పారు. ఇవాళ వరల్డ్ గోల్డ్ కౌన్సిలే చెప్పేశారు. గోల్డ్ ఏమో 1,95,000 దాటుతుంది. అంటే టాక్స్‌కి ముందే 24 క్యారెట్ గోల్డ్ 19,500 అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ వర్షంలో రావచ్చని. కానీ గోల్డ్ ఇంకా పెరగడానికి దేనికి కారణం ఉందంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ కొరగడం వల్ల ట్రంప్ వాళ్ళ మనుషులు వస్తే చటక్ అని రేట్ కట్ చేస్తారు. అప్పుడే గోల్డ్ ర్యాకెట్‌లో పెరుగుతుంది. దీనివల్ల అప్పుడే గోల్డ్ ఉంచుకోండి. అవుతున్న కొలది
ఒకటి 2 అని కన్సిడర్ చేయండి. ఇవాళ ఇంతే న్యూస్. థ్యాంక్ యూ. నమస్కారం.